డిఎంకే శ్రేణుల మధ్య ఉదయనిధి కొంతసేపు పోలీస్ వ్యాన్లోనే ఉండిపోయారు. ఆయన విడుదల కోసం అటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే హైకోర్టు అటు పూర్తిగా ఆయన్ని విడుదల చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయనను ఇంకా పోలీసులు విడుదల చేయకపోవడం పైన సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇక దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు చూస్తే కనుక హైకోర్టు ఏమో అటు ఇమ్మీడియట్గా అతన్ని రిలీజ్ చేయాలి అని చెప్పింది. మరోవైపు ఇక్కడేనో వ్యాన్లోనే ఇంకా ఉదయనిధి స్టాలిన్ని కూర్చోబెట్టి ఇంకా ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది హైడ్రామా? రైట్ రోహిణి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడు రాజకీయాలు కాస్త కొంత గాడి తప్పినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే డిఎంకే నుంచి విజయ్ పగ్గాలు చేపట్టారు, అధికార పగ్గాలు. ఆల్ ఆఫ్ సడన్ గా విజయ్ రావడంతో కొంత డిఎంకే కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవైపు డిఎంకే అధికారంలో కొనసాగుతుంది. సో ఒక్కసారిగా విజయ్ అరంగరేయడం, అతి తక్కువ సమయంలోనే సీఎం కావడం, ఇదంతా కూడా ఎప్పటి నుంచో అధికారాన్ని ప్రతిపక్షాన్ని పంచుకుంటున్న డిఎంకే కాస్త ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ జరిగిన సంఘటన దిశపై ఏవైతే కామెంట్స్ ఉన్నాయో దాన్ని చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు కార్యకర్తలు కొంత తమిళనాడులో మనం చూస్తాం వ్యక్తి పూజ ఎక్కువగా ఉంటుంది మన రాష్ట్రాల కంటే కొంచెం ఎక్కువగా. ఎందుకంటే రాజకీయాల్లోనే వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక సీఎం కానీ లేకపోతే నాయకుడికి కానీ వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఎక్కువగా ఓబే అవుతుంటారు. సో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది చాలా నానా రకాల సంఘాలు పడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న జరిగిన ఒక మీటింగ్ లో యాక్చువల్లీ సబ్జెక్ట్ వేరు, అది నది జలాల గురించి కావేరీ వార్డుకు సంబంధించిన ఒక మీటింగ్. దాంట్లో కార్యకర్తలను వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు త్రిష అనడం, వాస్తవంగా అలా వ్యాఖ్యలు చేయకూడదు. ముందు చెప్పినట్టుగా అభిమానం ఎక్కువ మంది సాగుభక్తి చాటుకునే విషయంలో కాస్త అగ్రెసివ్ గా ఒక మహిళపై ఇంతవరకు సమంత గారు మాట్లాడినట్టుగా నిజంగా చాలా బాధాకరం. అలాంటి వ్యాఖ్యలు అసలు ఆ మీటింగ్ కు అక్కడ మాట్లాడుతున్న మాటకు ఆ సబ్జెక్ట్ కు ఆ వేదికకు ఆ ప్లాట్ఫామ్ కు త్రిషకి ఏం సంబంధం? ఇప్పటికే ఎలక్షన్ సమయంలోనే త్రిష మీద అనేకమైన త్రిషకు విజయ్ సంబంధించిన అనేకమైన ఆరోపణలు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్యలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆ పుకార్లను తమిళనాడు ప్రజలు ఎవరు పట్టించుకోకుండా ఆయన సీఎం చేశారు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అది వ్యక్తిగత విషయం, దాన్ని మాట్లాడొద్దని, దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని ప్రజలు తీర్పునిచ్చిన నేపథ్యంలో మళ్ళీ డిఎంకే కార్యకర్తలు త్రిష అనడము, దానికి రెస్పాండ్ అయ్యి ఆయన ఇండైరెక్ట్ గా ఒక మాట మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఆయన ఉదయం చాలా రాజకీయ హైడ్రామా కొనసాగింది. ఎందుకంటే కేసులు నమోదు చేశారు. ఒకవైపు కేసు నమోదు చేసడంతోనే హైకోర్టుకి వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం. ముందస్తు బెయిల్కు సంబంధించి కూడా ఒక వచ్చింది. కానీ ఈలోపే ఆయన ఉదయం ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. ఒకవైపు విజయ్ ని సపోర్ట్ చేసేవాళ్ళు, మరొక వైపు ఉదయనిధిని సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ రెండు రకాల అంటే డిఎంకే టీవీకే కార్యకర్తలు ఒక విధంగా చెప్పాలంటే ఆడ చాలా హైడ్రామా కొనసాగింది, టెన్షన్ వాతావరణం. చాలా మంది పోలీసులు భద్రతా మధ్య ఉదయనిధిని అరెస్ట్ చేశారు. ఒక వ్యాన్ లో, ఒక చిన్న మినీ బస్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు అతను వ్యాఖ్యలు కూడా ఒకటే మాట, ఇది ఒక జోక్ కేసు, నేను బయటపడతాను ఇది అని ఒక మాట మాట్లాడు. సో ఇదంతా ఏంటంటే ఇది రాజకీయాల్లో ఒక స్పేస్ కోసం. ఎందుకంటే డిఎంకేకు ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఒక అంశం కావాలి. సో అంశం ఏది లేకపోయేసరికి ఇవాళ త్రిష అంశాన్ని కొంచెం మాట్లాడి హాట్ గా ఇప్పుడు అక్కడ ఉన్న తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఒకవైపు ఉదయనిధి వైపు పోలీసులు అరెస్టులు, బెయిల్ అంటూ రకరకాల ఒక టెన్షన్ వాతావరణం వచ్చి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా అంటే స్టేషన్ బిల్ యాక్చువల్ ఇవ్వాలి, స్టేషన్ బిల్ ఇస్తారని ఒక వార్తలు వచ్చాయి. ఇవాళ ఖచ్చితంగా విడుదల అవుతాడు సాయంత్రం వరకు అని. కానీ పొద్దున ఉదయం అరెస్ట్ అయినా ఇంకా విడుదల కాలేదు మనకు వచ్చిన సమాచారం ప్రకారం. అయితే చిన్న కేసే కాబట్టి అని స్టేషన్ బిల్ వస్తున్న డిఎంకే కార్యకర్తలు అయినప్పటికీ టీవీకే సైడ్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక సీఎం మీద ఇలా అసభ్యకరమైన మాటలు, సీఎం అండ్ త్రిషను వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఇలా ఇండైరెక్ట్ డబుల్ మీనింగ్ మాట్లాడడం, ఒక మహిళను తప్పుగా చిత్రీకరించి మాట్లాడము అనేది తప్పు అని ఒకవైపు టీవీకే కార్యకర్తలు, విశ్లేషకులు, అదేవిధంగా లీగల్ టీం కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఉదయనిధి మీద, డిఎంకే మీద.
ఒక కాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి ఒక నాయకుడు ఇలా ఒక మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం మాట్లాడడం చూస్తుంటే కనుక ఇక్కడ మహిళల ఓటు బ్యాంకు పోతుందని కానీ లేదంటే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందని కానీ ఎందుకు అతను గ్రహించలేకపోయాడు అసలు? సో ఇదే ఒక్కొక్కసారి ఏమైందంటే నోరు జారడం. ఇదే ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్. ఒక లీడర్ ఎవరైనా యాక్చువల్గా డిప్యూటీ సీఎం గా పనిచేశారు, వాళ్ళ నాన్న సీఎం గా చేశారు, వాళ్ళ తాత సీఎం గా చేశారు. గతంలో కూడా చూసాం కొన్ని సనాతన ధర్మం కానీ అలాంటి రకరకాల వ్యాఖ్యలు కాంట్రవర్సీ కామెంట్స్ ఉదయనిధి పెట్టింది పేరు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ డాడీ సీఎం, ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి ఏదైనా అడిగింది. చాలా ఆరోపణలు వచ్చాయి అప్పుడు కూడా, ఒక ధర్మాన్ని ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాట. ఇప్పుడు అదే ఒరవడి మరి అదే నోరు జారడము, అదే కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం, ఇప్పుడు ఇతర మీద మాట్లాడడం కూడా మనం స్పష్టంగా చూస్తాం. సో ఇది ఒక బ్యాలెన్స్ లేకుండా మాట్లాడడం. ఇలా మాట్లాడితే మరి నిజంగా మహిళలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడైనా అధికారంలో రావాలంటే ఏ పార్టీ అయినా ఎక్కువగా మహిళలకు సంబంధించిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారు. మన పథకాలు మన తెలంగాణలో, ఏపీలో, కన్నడ ఎక్కడ చూసినా కూడా మహిళలకు సంబంధించిన పథకాలు కావచ్చు, వాళ్ళని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయి పార్టీలు. వాళ్ళ ఓట్ బ్యాంక్ పోతే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఖచ్చితంగా ఎవరైతే మహిళల యొక్క అభిమానాన్ని చూరగొంటారో అదే పార్టీ అధికారం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉదయనిధి ఇవాళ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆ పార్టీకి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాకపోతే ఎలక్షన్ ఇష్యూ లేవు కదా, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఇటీవలనే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు పైగా ఉంది. సో కాబట్టి అప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు ఆయన నోరు జారడము, వివేచన లేకుండా మాట్లాడము, ఆ ప్లాట్ఫామ్ కు ఆ వేదికకు సంబంధం లేకుండా ఒకవేళ కార్యకర్తలు అనొచ్చు దిశకు సంబంధం ఏమో, దిశకు సంబంధం ఏమో ఆయన ఆల్రెడీ చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎం గా పనిచేసిన వ్యక్తి ఆ ప్రతిపక్షంలో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లీడర్ గా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి ఆ వ్యాఖ్యలు ఖండించాలి. మనం చూస్తాం కొంతమంది లీడర్స్ ఉన్నత స్థాయిలో ఉండి కొన్ని మాటలు కార్యకర్తలు అన్నా కూడా వారిస్తారు. అలాంటి మాటలు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి, ఇది వేదికే కాదు అని చెప్తారు. కానీ ఇక్కడ ఉదయనిధి వాళ్ళకు రెస్పాండ్ అవ్వడము, మరి కార్యకర్తలు ఉత్సాహపరచాలని ఈయన కూడా మహిళలను కించపరిచే మాటలు మాట్లాడడం అనేది నిజంగా ఒకవేళ పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. దీన్ని కనుక ఇలానే కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో కూడా మహిళల నుంచి ఏం చేసిన నిరాశనే ఎదురవుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.